ప్రజాకవి అందశ్రీ హఠాన్ మరణం యావత్ తెలంగాణను విషాద శోకసంద్రంలోకి నింపేసింది. ఆయన మృతి విషయం తెలుసుకున్నటువంటి ఆయన ప్రాంతవాసులు ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేపర్తి గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాంతవాసులు అవి వార్తలు తెలిసిన వెంటనే హుటాహుటిన ఇక్కడికి ఆయన చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనతో పాటు మాట్లాడడానికి ఆ ప్రాంత నాయకులు, ఆ ప్రాంత వాసులు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్నా ఎప్పుడు తెలిసింది మీకు వార్త అందశ్రీ చనిపోయిన? పొద్దున 7:30, 8 o'clock టీవీలో రావడం చూసిన తర్వాత నేను చాలా దిగ్బంధకు గురి కావడం జరిగింది. తన బాల్యమిత్రులతో మాట్లాడితే నిన్న నైట్ కొంచెం సిక్కండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ తను ఒక 20-25 days కింద తను స్వయంగా తనతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పోరాటాల తత్వం గల ప్రాంతం నుంచి పుట్టిన మా అందశ్రీ ఈరోజు ప్రపంచానికి తలమానికమైన ఎవరికి అందని చదువు లేని పామరునిగా, ఒక వాగ్గేయకారునిగా, కవిగా ఈరోజు చరిత్ర నిలిచిపోయే విధంగా ఆనాడు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిందంటే చాలా సంతోషపడ్డాం. కానీ నేడు కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికే మరి తెలంగాణ జాతీయ గీతాన్ని రాసిన గొప్ప కవి మన మధ్యలో లేడంటే చాలా బాధాకరం. తనకు చదువు పట్ల, సాహిత్యం పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు కలిసిన ప్రతిసారి ఒక కోరిక కోరేవాడు. వాక్కులమ్మ పాఠశాలగా రేపర్తి పాఠశాలను పెట్టాలని, వీరభైరన్పల్లిగా గెజిట్ తేవాలని, దీనిపైన ఈ మధ్యకాలంలో 3-4 days మాట్లాడడం జరిగింది. మరి స్వయంగా కవి ఏ అక్షరాభ్యాసం లేకుండా ఇంత పెద్ద పదగాంభీర్యం, మరి పదాల పొందికతో ఒక కవిగా ఎస్టాబ్లిష్ అంటే మనం గ్రహించవచ్చు. ఈరోజు తెలంగాణ సిద్ధించిందంటే అందశ్రీ గారి పాత్ర మరి అమోఘం. వారు రాసిన పాటలతో ప్రజల్లో చైతన్యం వచ్చి జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, అదేవిధంగా ఎన్నో పాటలు, ఈ పాటల చైతన్యంతో ఆనాడు ధూమ్ధామ్ కార్యక్రమానికి వన్నె తెచ్చి మరి ప్రజలను చైతన్యపరిచి ఉద్యమం సట్టు ఆకర్షితులుగా మరి పామరుణ్ణి కూడా ఆకర్షించే విధంగా ఉద్యమ స్వారూప్యతో పాటలు రాసి మరి చైతన్యపరిచిన గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు నేలకొరగడం అంటే మరి ప్రజలందరికీ బాధ ఉంది. ఎస్పెషల్లీ మా ప్రాంతం పట్ల, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని, మారుమూల విప్లవోద్యమాలు గల ప్రాంతం, చైతన్యమైన ప్రాంతం కాబట్టి ఇది అభివృద్ధి చెందాలని కలలు కానీ మా మధ్యలో లేకపోయిందంటే మేము మద్దూరు మండల సిద్దిపేట జిల్లా ప్రజలుగా ఈరోజు ఎంతో బాధలో ఉన్నాము. మరి ఈరోజు మేము చిన్న కోరిక, ఎంతోమంది అచ్చొచ్చిన కవులు, కళాకారుల యొక్క విగ్రహాలు ట్యాంక్ బండి పైన ఉన్నాయి. మరి ప్రభుత్వం, మా ప్రభుత్వం, ఎందుకంటే ఏ కవికి ఈయన గౌరవం మా రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం గుర్తించి జాతీయ గీతంగా వాడుకున్న, ఉద్యమాల పేరు మీద వాడుకున్న వాళ్ళందరూ పక్కన పెట్టినా మరి ఎవరికైతే గౌరవస్థానం దక్కాలో వారికి గౌరవస్థానం దక్కిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మండల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ మరి అందశ్రీ గారి యొక్క విగ్రహాన్ని కూడా మరి ట్యాంక్ బండి పైన పెట్టినట్టయితే రేపు భావితరాలకు ఒక చైతన్యమూర్తిని తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కడైతే ఉద్యమాల భూమిక పోషించిందో ఆ ప్రాంతం నుంచి అంది వచ్చిన ఎదిగిన కవిని గుర్తించుంటుందని చెప్పి మేము మా ముఖ్యమంత్రి వారికి వినమ్రంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీకు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, మీ ప్రాంతానికి వచ్చినప్పుడు కావచ్చు, మిమ్మల్ని కలిసేవారా? ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతకాలం పాటు, ఆయన పుట్టిన తర్వాత ఎంతకాలం పాటు అక్కడ ఉన్నారు? ఆయన ఒక 25 years 30 years వరకు ఉంటుంటాడు. మేము అప్పుడు రాజకీయాలు, మేము చిన్నపిల్లలము, కొంత తేడా. మేము 2000లో కూడా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి అదే వాళ్ళ లాలపేటలో ఇంటికి మేము వెళ్ళడం, మేము వచ్చినప్పుడల్లా పాటలు పాడి వినిపించడం అన్న పదాల పొందిక చూస్తే మేము అనుకుంటుంటే నేనే స్వయంగా గ్రాడ్యుయేషన్లు, పీజీలు, పిహెచ్డీలు చదవాలని ఈ పదజాలం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి అని చెప్పి చాలాసార్లు ఆశ్చర్యపోయే సందర్భాలు. వచ్చినప్పుడు ప్రోగ్రాంలో కలవడం, నేను తనతో 1-2 ప్రోగ్రాంలో ఉద్యమంలో కూడా షేర్ చేసుకోవడం, నేను ఒక ఎన్జిఓ ఆర్గనైజ్ స్టార్ట్ చేసినప్పుడు దానికి చీఫ్ గెస్ట్గా రావడం, ఇవన్నీ చూస్తే తనతో మాకుండే అనుబంధం నన్ను ఒక్కొక్కసారి అనేది, ఏ రెడ్డి నిన్ను పెట్టి హీరో తీస్తా అనేది, హీరో పెట్టి సినిమా తీస్తా అనేది, అట్లాంటి సందర్భాలు షేర్ చేసుకున్నప్పుడు గుర్తొస్తే నాకు పొద్దున్నే నా కళ్ళు చెమర్చినాయి. మొన్న రీసెంట్గా ఒక సమస్య పడి మాట్లాడే ఒక 1/2 hour మాట్లాడాడు. అంటే
తన రాజకీయాల కంటే ప్రశ్నించే కవి అనేవాడు ప్రశ్నించాలి, సమాజాన్ని చైతన్యపరచాలి, చైతన్యం కోసమే కవి ఉండాలి తప్ప ఎప్పుడు ఒక ఊడిగం చేసే విధంగా ఉండొద్దని చెప్పేసి తన ఎప్పుడు చెప్పేవాడు. అదేవిధంగా ప్రాంతాభివృద్ధి కోసం అంటున్నారు, కానీ ప్రాంతం కంటే ఆయన ఓన్లీ మద్దూరుకో తెలంగాణకో కాదు, ఈరోజు నదుల పట్ల ఒక పరిశోధన జరగాలి. అదేవిధంగా ఆయన రాసిన పాటల యొక్క దానికి బైరన్పల్లి నుంచి రజాకార్ల చేతిలో బలైన వ్యక్తిని వినాగర పుస్తక ఆవిష్కరణ చేసినట్టునే తనకు ఎంత ఆలోచన ఉందో తెలుసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళతో పుస్తకావిష్కరణ చేయించుకుంటారు, కానీ రాసిన ఏదైతే ఆ తిరుగుబాటుతత్వమైన పుస్తకావిష్కరణ జరిగినప్పుడు రవీంద్ర భారతిలో బైరన్పల్లి రజాకార్ల దాడికి గురైన స్త్రీతో చేయించిండు ఆవిష్కరణ. అంటే ఆయనకు ఎంతో గొప్ప చైతన్యం ఉందో మనం ఆలోచించవచ్చు. అందశ్రీ గారు రేపర్తి మా ఆ గ్రామం ప్రక్కన మా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది, వల్లంపట్ల గ్రామము. అందశ్రీ గారితో మాకు దాదాపు 25 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. తరచూ కలుసుకునే వాళ్ళము, ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళము, మిత్రుల ద్వారా మాట్లాడుకునే వాళ్ళము. ముఖ్యంగా ఏంటంటే ఒక పశువుల కాపరి నుంచి ఈరోజు ఒక రాష్ట్ర గేయంగా రాసినటువంటి ఒక గొప్ప స్థానానికి ఎదిగినందుకు మేము ఆ ప్రాంతవాసులు మేమందరం చాలా గర్వపడుతున్నాము. ఈరోజు రేపర్తి గ్రామము పేపర్లో కానీ టీవీలో కానీ ఆయన స్వగ్రామం పేరు అందరికీ వినబడుతుందంటే మా అందరికి కూడా మా మండల వాసుడు మరియు మా పక్క గ్రామవాసుడు కాబట్టి మేమందరం కూడా ఆయన పేరు చెప్పుకున్నందుకు మేము చాలా సంతోషపడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మిత్రుడు చెప్పినట్టుగా పిహెచ్డీలు పీజీలు చేసిన వాళ్ళే ఈరోజు సరిగా రాయలేని పరిస్థితిలో ఉంటే ఒక అక్షర జ్ఞానము అంటే విద్యాభ్యాసమే లేకుండా అంత ఇంత ఇవ్వడంతో ఆయన ఎదిగినట్లుగా ఆయన ఒక యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఆయనకు పిహెచ్డీ డిగ్రీ ప్రదానం చేసింది అంటే ఆయన యొక్క వ్యక్తిత్వము, ముఖ్యంగా సమాజం పట్ల ఆయనకు ఎలాంటి ఆయన పాటలు చూసినప్పుడు ఉదాహరణకు మనకి కొన్ని పాటలు చూస్తూ ఉంటే సమాజం పట్ల ఎంత బాధ్యతాయుతంగా సమాజం ఏ విధంగా మేల్కొల్పేలాగా ఉన్నాయి అనే పాటల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సినిమా పాటలు కావచ్చు, రకరకాల మేలుకొల్పినటువంటి పాటలు ఎన్నో మనం చూస్తూ ఉంటే ఆయనకు ఎంతో బాధ్యమైనటువంటి పౌరునిగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన బతుకుంటే ఇంకా ఎంతో ఈ సమాజం పట్ల బాధ్యతగా ఉండేవారు. మరి ఈ ప్రభుత్వము, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకు ఒక సముచిత స్థానం కల్పించి మరి ఆయన పాటను మన తెలంగాణ జాతీయ గేయంగా పెట్టినందుకు మీ అందరికీ మా ప్రాంత వాసులుగా సీఎం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మా ప్రాంతవాసి మా దళిత జాతిలో పుట్టి మరి ఎన్నో అవమానాలు ఎదుర్కొని జీవితం పైన మరి విరక్తి చెందే పరిస్థితిలో ఉండి ఎలాంటి చదువు లేని ఒక అద్భుతమైన వ్యక్తి ఈరోజు సమాజంలో మరి ఒక అందశ్రీగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించి మరి గత టీఆర్ఎస్ పాలకులు ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఏదైతే అందశ్రీ గారి మరి వారి యొక్క రాసిన గీతాన్ని తెలంగాణ జాతీయ గీతంగా ఈరోజు మరి చేసినందుకు మరి వాళ్ళకు ఎంతో సంతోషపడి మరి అందశ్రీ గారు చాలా సంతోషంగా ఉండేది. ఈ మధ్యనే వారు పుట్టిన ఊర్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు కూడా ఒక విజ్ఞప్తి చేస్తే వారు కూడా సానుకూలంగా స్పందించి మరి అధికారులను కూడా పంపించి ఆ పాఠశాల స్థితిగతులను కూడా అన్ని మార్పు చేయాలని చెప్పేసి ఎంతో భావించిన వ్యక్తి సడన్గా ఈరోజు ఇట్లా మరణించడం చాలా బాధాకరం. వారికి మా అందరి తరఫున మేము అందరం కూడా చెప్పుకునే వాళ్ళం. ఇంత క్రితం మేము ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్నాం, ఇంత క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేటోళ్ళం. వరంగల్ జిల్లా అంటేనే ఎక్కడ పోయినా వరంగల్ జిల్లా మాది అని చెప్పుకునే వాళ్ళం. ఆ రకంగా అందశ్రీ ఎవరంటే అందశ్రీ మావోడు, మా పక్క ఊరు మా రేపర్తి మద్దూరు మండలం అని గర్వంగా చెప్పుకునే వాళ్ళం. కానీ ఈరోజు మాకు మా నుంచి విడిపోయి అందుకు వారికి మరి సందర్భంగా విచారం వ్యక్తం చేస్తూ మా మిత్రులు చెప్పినట్టుగా తప్పకుండా అందశ్రీ గారి విగ్రహాన్ని మనకి ట్యాంక్ బండ్ పైన ఆవిష్కరించాలి. ట్యాంక్ బండ్ పైన పెట్టడం వల్ల ఒక దళిత జాతితో పాటు ఒక అత్యున్నతమైన మరి చదువుకున్నోళ్ళం కంటే అధికంగా ఉండి మరి సమాజ మార్పు కోసం చేసిన ఒక అందశ్రీ గారి విగ్రహం తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు అందశ్రీ గారు లేరు అనడానికి లేదు. ఎందుకంటే ప్రజల మనసు లోపల, ప్రజల గుండెల లోపల తన ఇచ్చిన రాష్ట్ర గీతం కనిపిస్తుంది అందరికీ. మేము ఇంకా కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. భౌతికంగా లేకపోవచ్చు కానీ అందరిలో ఉన్నారు అందశ్రీ గారు. ఈ రాబోయే తరాలకు రాష్ట్ర గీతాన్ని అందించి గత పాలకులు చేసిన
తన గీతం అంత మంచి ఆలాపన కావచ్చు, అంత మంచి ట్యూన్ కావచ్చు, అంతమంది పదజాలాన్ని అందించి ఆయన ఎప్పుడు రాష్ట్రానికి అందించాలి. 10 ఏళ్ళు అయింది కదా తెలంగాణ రాష్ట్రం వచ్చి, ఇంతవరకు కూడా నా గీతం ఎందుకు వినపడతలేదు, ప్రజల లోపల యువతకు ఎందుకు కనిపించట్లేదు, వినిపించకుండా దాచిపెడుతున్నారనేసి చాలా మనోవేదన గురైపోయిండు. అసలు ఆయన ఎప్పుడు కూడా అందరం ఎక్కాలనుకోలేదు. ఎప్పుడు కూడా సాధారణ జీవితాన్ని తన పుట్టుక గురించి తన గురించి ఎప్పుడు బాధపడలేదు. అక్షరాభ్యాసం లేకున్నా కూడా ఎంతో ఎత్తు ఎదిగిన మహానుభావుడు అని నేను అంటున్నాను. చాలా మంచి పదజాలాన్ని అందించి ఒక మంచి గీతాన్ని, అంటే మన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర గీతం అంత మంచి ఆలాపన వినిపిస్తుంది, అంత మంచి పదజాలం కనిపిస్తుంది అందులోపల. అందశ్రీ గారు అంటే ఒకటి ఆయన పుట్టింది సాదాసీదా ఒక జనగామ జిల్లా అంటే కాన్స్టిట్యున్సీలో రేపర్తి గ్రామంలో. వీళ్ళంతా రేపర్తి గ్రామానికి సంబంధించిన ప్రజలే వీళ్ళంతా. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అందశ్రీ గారి కోసం వచ్చారనంటే ఆయన ఎంత ఎత్తుకు ఎదిగాడో ఆలోచించండి. తన మాటలు కాదు అవి, ఒక సాహిత్యపరమైన తూటాలలాగా మాట్లాడేవారు. ఎంత అనగదొక్కాలనుకున్న ఆయన ఈరోజు ఒక మంచి ఈ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఒక మంచి ఎత్తుకు నిలబడగలిగాడు. అదే ఆయనకు ఆనందం. నిజంగా ఇది యావత్తు దేశంలో కాదు ప్రపంచం మొత్తం కూడా అందశ్రీ గారికి అభిమానులు ఉన్నారు. వారి యొక్క రచనలతో కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో కావచ్చు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిన పర్సన్స్ ఉన్నారు. ఆయన చనిపోవడం అనేది తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. మేము హఠాత్తుగా పరేషాన్ అయిపోయి ఎవరు నమ్మలేదు. అందశ్రీ ఇంత యాక్టివ్గా ఉంటాడు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్లో ప్రతి పుట్టకు ప్రతి చెట్టుకు తెలుసు ఆయన. అంటే అంతగానం రోజు వాక్ చేస్తాడు. అంత ఆరోగ్యంగా ఉండే వ్యక్తి సడన్గా చనిపోయినసరికి చాలా మేము అందరం బాధపడ్డాం. ఇంకోటి అతను మా సొంత మండలం మద్దూరు మండలానికి సంబంధించిన రేపర్తి గ్రామంలో తన నివాసం తను జన్మించారు. అట్లాంటి మా ప్రాంతం నుంచి ఉన్న వ్యక్తి మాకు ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా బాగా అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి. చాలా విషయాలు రాజకీయ విషయాలు కావచ్చు, లేకపోతే సంఘ పరివారకు సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా విషయాలు అతను బాగా డిస్కస్ చేస్తూ ఉండేది. చాలా విషయాలు మనం గైడ్ చేస్తూ ఉంటుంది. ఎట్లా జీవన విధానం ఎట్లా ఉండాలి, మన సంస్కృతి ఎట్లా ఉండాలి, అసలు మీరు యువకులు ఎట్లా ఉండాలి, తెలంగాణ మూమెంట్లో మీరు ఎట్లా పనిచేసి ఎట్లా పనిచేయాలి, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సమస్యల మీద ఎట్లా కొట్లాడాలని చెప్పేసి మంచి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి. అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం. మాకు వాళ్ళ కుటుంబానికి దేవుడు మనశ్శాంతిని కల్పించాలని చెప్పేసి, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన రేపర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మద్దూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా. ఆయన పేరును తర్వాత తరాల వరకు తెలిసేలా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆయన పేరు రేపర్తి ప్రాంతంలో కావచ్చు, జిల్లా కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, ఏం చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి మీకు సూచన ఇస్తారు? అతని పేరు మీద అతను ఒక కవి కాబట్టి అతని పేరు ఒక పెద్ద గ్రంథాలయం అందరికీ అందుబాటులో ఉండే విధంగా మండల కేంద్రంలో ఒక పెద్ద గ్రంథాలయము, జిల్లా కేంద్రంలో ఒక స్మారక చిహ్నము ఇట్లాంటివి పెడితే తప్పకుండా గుర్తుకుంటుంది. లైబ్రరీ అనేది అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అతను పుట్టిన మద్దూరు మండలం ఏదైతే ఉందో ఆ మద్దూరు మండలంలో ఒక పెద్ద లైబ్రరీని పెట్టేసి దాన్ని అందరికీ విస్తరించే విధంగా అతని యొక్క రచనలు కావచ్చు, నెక్స్ట్ నవలలు కావచ్చు, ఇంకేవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఒక పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించి అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన.